శ్రీమాత్రే నమః. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఇది హైదర్ నగర్ హైవే మీద ఉంటుంది. ఇక్కడ హైదర్ నగర్ బస్ స్టాప్ కి అతి దగ్గరలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా పుట్టలో వెలిసి ఉన్నారు. ఈ దేవాలయం యొక్క వివరాలన్నీ ప్రధాన అర్చకులైన నవీన్ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. దుర్గా మైసమ్మ తల్లి దేవస్థానం హైదర్ నగర్. అమ్మవారు స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇది. వెనుక పుట్టలో మైసమ్మ తల్లి వెలిసారు. ఇక్కడ దుర్గామాత. ఇది హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి హైదర్ నగర్ సమీప ప్రాంతంలో పూర్వకాలం దొంగల మైసమ్మని పిలిచే దేవాలయం. భక్తుల తాకిడి రాను రాను పెరగడంతో 2000 సంవత్సరంలో అమ్మవారి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు శివశ్రీ నేతి శ్రీశైలం గారు. వారు ఇక్కడ పెట్రోల్ పంపు వ్యాపారస్తులు. ఇక్కడ వచ్చి పోతూ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళ సంకల్పం అమ్మవారు కనిపించి వారికి అనుకున్న కోరిక నెరవేరడంతో తన సొంత డబ్బులతో పోగు చేసుకొని దేవాలయం నిర్మాణం చేశారు. 2000 సంవత్సరం నుండి నేటికి అమ్మవారి దసరా ఉత్సవాలు గాని, ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు గాని, హైదర్ నగర్ భక్తులను తాను కలిపి సమిష్టిగా అంగరంగ వైభవంగా బోన కార్యక్రమాలు మరియు నవరాత్రులు నిర్వహిస్తారు నేటి కూడా వారు. అదే విధంగా దేవాలయం నిర్మించిన కొన్ని రోజుల తర్వాత 2015 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించడం జరిగింది దేవాలయాన్ని. నాటి నుండి దేవాదాయ ధర్మాదాయ ఆధీనంలో దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. అదే విధంగా 2019 సంవత్సరంలో అమ్మవారి ఆలయపరంలో భక్తులు రద్దీ ఎక్కువగా వచ్చడంతో భక్తుల సహాయ సహకారం చేత ప్రతి శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి రాహుకాలంలో దీపారాధన, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, శుక్రవారం అమ్మవారికి మూల విరాడుకు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వయాన శక్తి అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ప్రధాని స్వయంభూ శక్తి దేవత మైసమ్మ తల్లి. అనుకున్న భక్తులకు అనుకున్న కోరికలు నెరవేర్చి కొంగు బంగారమైన వెలుకొలుపు లాంటి స్వయంభూ అమ్మవారు. కాబట్టి భక్తులందరూ దర్శించి తరించి అమ్మవారికి పాత్రలు కాగలరని తెలియచున్నాం. శ్రీమాత్రే నమః. హైదర్ నగరం దుర్గా మైసమ్మ మాతాకి జై. ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. మనం ఏ కోరికైనా కోరుకుని 3, 5, 7, 9, 11 ఈ గుడిలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మన కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నిమ్మకాయ దీపాలంటే ఏదో కాదండి, నిమ్మకాయని కట్ చేసి గా దాన్ని రసం పిండేసి దాన్ని రివర్స్ లో మరిచితే ఒక గిన్నెలాగా వస్తుంది అనమాట. అందులో పువ్వొత్తి అంటే బొడ్డొత్తి గాని లేకపోతే కాడొత్తి గాని వేసి అందులో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనెతో గాని ఈ దీపాన్ని వెలిగిస్తారనమాట. ఈ దీపము చాలా శక్తివంతమైన దీపము. ఇక్కడ అమ్మవారు భక్తుల మీద వాలి ఏమన్నా లోటుపాటులు ఉంటే చెప్పి చేయించుకుంటారు. అర్థమవుతుందా? మాసానికి ఒక దినమున నిండు పౌర్ణమి నాడున ప్రదోష కాలమందున పచ్చికుండ, మట్టికుండ, పట్ల బోనము, చాపరెమ్మలు, నిమ్మదండలు నాకు ఆ రోజు ప్రదోష కాలమునున్న బోనము సమర్పించవలెను. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో
పెద్ద ఎత్తున బోనాలు కూడా సమర్పిస్తారు. ఎవరన్నా మొక్కుకొని కోళ్ళు మేకలు కూడా బలిచ్చి అక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ పక్కనే ఉన్న ప్లేస్ లో టెంట్స్ వేసి బర్త్డే పార్టీస్ అవి కూడా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి శుక్రవారం లలితా పారాయణము కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నదానం కార్యక్రమం జరిగే ముందు అన్నపూర్ణ అష్టకం పారాయణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవరన్నా కొత్త వాహనాలు కొనుక్కున్నట్లయితే ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం కూడా జరుగుతుంది. అమ్మవారికి వడిబియ్యం పోసి చీర పసుపు కుంకాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. Five times. తిరగండి దూరం తిరగండి. ఒక మంచి తర్వాత మంచిగా ఇవ్వండి. మమ్మల్ని కొబ్బరికెళ్ళ పెట్టేసి అమ్మ అనుకోండి. అందరూ కూడా అద్భక్తానం నానా గోత్రోశానం నానానం విశ్రానం సపత్రికస్య సభ్రాతృకస్య సభాన్నవసత అస్మాకం కుటుంబారాం సపరివారాణం క్షేమ సేమా ధైర్య స్థైర్య వీర్య విజయ భయ ఆయువారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషాసిద్ధం తుర్యాదీనాం. ఇక్కడ వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. అమ్మవారి పూజకి మరియు వాహన పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఈ షాప్ లోనే దొరుకుతాయి. చూశారు కదా ఎంత వైభవంగా జరుగుతున్నాయో ఈ దేవాలయంలోని కార్యక్రమాలన్నీ. మీరు కూడా వీలు ఉన్నప్పుడు ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. తొందరలో మరొక దేవాలయంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.